హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. ఈ చీర అండి, దీనికి మాత్రం భలే రెస్పాన్స్ వచ్చింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ పర్టికులర్లీ చాలా మంది ఎక్కువ మంది అడుగుతున్నారు. ఎందుకంటే లెనిన్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది చాలా అఫీషియల్గా ఉంది, చాలా కొత్తగా ఉంది, అన్ని చోట్ల దొరకట్లేదు. రెగ్యులర్గా బయట దొరికేది అయితే కాదు ఇది. ఈ డిజైన్ అట్లీస్ట్ ఫ్యాబ్రిక్ అయితే దొరకవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ మీద ఇలాంటి డిజైన్స్ ఏదైతే వస్తున్నాయో జరీ బోర్డర్ అండ్ దీనికి ఆరీ వర్క్ తోటి హైలైట్ చేసి డీసెంట్ కలర్స్ తోటి ఏవైతే వస్తున్నాయో అవి మన స్పెషల్ అనే చెప్పొచ్చు. సో ఇలాంటి వాటిల్లో మంచి మంచి కలర్స్ కూడా చూపించాను. ఈ రోజు కూడా వీడియోలో ఉన్నాయండి. ఈ కలర్తో పాటు ఇంకా మంచి కలర్స్ ఉన్నాయి, ఇంకో మంచి కలర్ ఉంది ఇంకోటి. వాటితో పాటు వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి, అన్నీ చూపించేస్తా. వీడియోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇదండి శారీ, సేమ్ ఇదే చీర నేను కట్టుకున్నది. ఎంత బాగుందో చూసారా? ఆనియన్ పింక్తో ఉండే లెనిన్ టిష్యూ శారీ మీద ఈ అప్లిక్ వర్క్ అనేది ఆరీ వర్క్ ఏదైతే వచ్చిందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సెల్ఫ్ ప్రింట్ వచ్చింది ఆనియన్ పింక్, దీని మీద కొంచెం డార్క్ కలర్ తోటి కనిపించిన ఒక షాడో ప్రింట్ లాంటి సెల్ఫ్ ప్రింట్ వస్తుంది. దాని మధ్యలో కొంతవరకు పళ్ళు పాటలోని ఇలా ఆరీ వర్క్ తోటి జరీ థ్రెడ్ తోటి ఆరీ వర్క్ తోటి హైలైట్ చేశారు. పళ్ళులో హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇట్లా షోల్డర్ పార్ట్ ఇవ్వండి, ఇట్లా వేసుకున్నప్పుడు సింగిల్ ప్లీట్ వేసుకున్న చాలా బాగుంది చీర. షోల్డర్ పార్ట్లోని హైలైట్ చేశారు. అండ్ కుచ్చుల్లో వస్తుంది మళ్ళీ ఈ వర్క్ అంతా కూడా ఇలా హైలైట్ చేశారు. నెక్స్ట్ ఏమో ఈ థ్రెడ్ లైన్ అన్నది మొత్తం బార్డర్ అంతా కూడా నడుస్తుంది. ఇది ఏదైతే స్లైట్గా జరీ వచ్చిందో లైట్ జరీ వస్తుంది అనమాట. దానిపైన ఒక థ్రెడ్ లైన్ అన్నది మళ్ళీ నడుస్తూ ఉంటుంది. అట్లాగా చాలా లైట్ వెయిట్లో కంఫర్టబుల్ హుందాగా ఉండే ఈ చీర అనమాట. దీనికి బ్లౌజ్ ఇంకొక అద్భుతం అనే చెప్పాలి. నిజమే, చీరల గురించి మాట్లాడేటప్పుడు అద్భుతమే. మరి బ్లౌజ్ ఏంటో తెలుసా? ఇదిగోండి, దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్యాక్ షేప్ ఉంటుంది కదా, బ్యాక్ నెక్ అంతా కూడా కరెక్ట్గా ఆ షేప్ అట్లా చేసి దీని మీద మళ్ళీ ఇట్లాగా ఆరీ వర్క్ చేశారు, ఇట్లా కుట్టారు. మళ్ళీ స్లీవ్స్ కూడా వస్తుందండి ఈ వర్క్. అసలు ఈ బ్లౌజ్ వేసుకొని చీర కట్టుకుంటే ఎంత బాగుందండి. సెల్ఫ్ కలరే చాలా చాలా బాగుంది. మంచి వర్క్ కూడా వచ్చిందేమో. ప్రైస్ ఏమో 2800లో ఉంది. అండ్ అన్నిటినీ మించి చాలా చక్కగా హైలైటెడ్గా కనిపిస్తున్నది ఏంటో చెప్పిన, దీనికి ఈ పైపింగ్ బార్డర్ ఏదైతే ఉందో వీవింగ్లోనే వచ్చింది. ఆనియన్ పింక్కి డార్క్ కలర్ మరూన్ కలర్ పైపింగ్ బార్డర్ వచ్చిందా, ఇది తెలియకుండానే చాలా చాలా బ్యూటీని యాడ్ చేసింది దీనికి అసలు. సో ఇది మొత్తం మీద ఈ చీర, బ్లౌజు, వర్క్, ఈ పైపింగ్ కూడా మీకే ఇచ్చేస్తాము. అంతా కలిపి 2800. ఇదండి ఈ కలర్ ఎక్కువ అడిగింది. ఈ కలర్ అన్ని కలర్స్ బాగున్నాయి. ఈ కలర్ ఆ కలర్ అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు, అసలు అన్ని కలర్స్ బాగున్నాయి. అలాంటి ఇదేమో బ్లూ కలర్లో వచ్చింది. కట్టింది ఆనియన్ పింక్ అయితే ఇది బ్లూ కలర్. దీనికి కూడా రెడ్ కలర్ పైపింగ్ తోటి మరూన్ కలర్ పైపింగ్ తోటి చాలా బాగుంది. ఆరీ వర్క్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీని బ్లౌజ్ చూపిస్తాను నేను. ఇది పళ్ళు కదా, దిస్ ఇస్ పళ్ళు. అండ్ చీర అంతా కూడా ఇట్లా వస్తుంది. మధ్యలో వచ్చిన ఫ్లవర్ బంచెస్ అనమాట. షైన్ తెలుస్తుందా మీకు? ఫ్యాబ్రిక్ మీద వచ్చిన షైను. అండ్ ఇదేమో బ్లౌజ్. ఇదిగోండి బ్లౌజ్ ఏదైతే నెక్ ప్యాటర్న్ ఉంటుందో నెక్ ప్యాటర్న్కి వర్క్ అండ్ స్లీవ్స్ మీద వర్క్. అగైన్ ఈ రెడ్ కలర్ పైపింగ్ మాత్రం అలానే ఉంది. బ్లూ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి. 2800లో ఉంది. ఇలా వస్తుంది కట్టుకుంటే. ఎంత బ్యూటిఫుల్గా లేదు? బాగుంది కదా, చక్కగా 2800లో ఉంది శారీ. ఇది ఒక ఫ్యాన్సీ శారీ అండి. పిటా వర్క్ ఇప్పుడు వెరీ మచ్ ఇన్ ట్రెండ్. చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్స్లోని పెద్ద చీరలు, కాస్ట్లీ శారీల్లో కూడా ఇదే పీటా వర్క్ వస్తుంది. ఇది ఒరిజినల్ పీటా వర్క్ అండి. చూడండి, మీకు తెలుస్తుంది ఎంత ఫైన్ వర్క్ వచ్చిందో. అండ్ జరీ కూడా చాలా డీసెంట్ అండ్ ప్యూర్ వచ్చింది. ఒరిజినల్ పీటా వర్క్ అండి ఇది. ఏ ఫ్యాబ్రిక్ మీద చేశారంటే ఈ షిమ్మర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంది చూసారా, ఇది లైట్ వెయిట్లో ఉండే లావెండర్ కలర్ షిమ్మర్ జార్జెట్ శారీ మీద పీటా వర్క్ అనమాట. ఇట్లా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది పీటా వర్క్. అండ్ పైగా ఇదేంటి ఎంత రిచ్గా కనిపిస్తుందో కలర్ వైజ్ కూడా. ఇదిగోండి, రెండు వైపులా బార్డరు, పీటా వర్క్ బార్డరు. పళ్ళులో ఇంకొంచెం ఈ కార్నర్లో ఈ పెద్ద ఫ్లవర్ బంచ్. అండ్ మొత్తం చీర అంతా కూడా చిన్న బుటీస్, మంచి షిఫాన్ షిమ్మరీ లుక్. అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ బ్లౌజే వస్తూ బ్లౌజ్ మీద వర్క్ ఉందా లేదా? ఎస్. సో ఈ చీర అంతా ఇలా వచ్చింది కదా. బ్లౌజ్ ఏమొచ్చిందో చూద్దాము. బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజే వస్తూ హ్యాండ్స్కి మళ్ళీ వర్క్ వచ్చిందనమాట. సెల్ఫ్ వర్క్ ఇట్లాగే బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బార్డర్ హ్యాండ్స్కి కూడా ఇట్లా రన్ అయింది. 4000లో ఉందండి శారీ. 4000కి
ఫ్లెక్సిబుల్గా, ఫ్యాన్సీగా, డిఫరెంట్గా, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, మెత్తగా అండ్ గ్రాండ్గా, పార్టీ వేర్గా అన్నిట్లుగానే ఉంది చీరది. కలర్ అయితే ఇంకా అందరికీ ఫేవరెట్ కలర్ ఇది, లావెండర్ కలర్, మంచి బుటీస్ తోటి, ఈ పీటా వర్క్ తోటి 4000లో ఉంది. ఈ చీర చూడండి, ఇంకొక లావెండర్ ట్రెడిషనల్ శారీ ఇది. మైసూర్ క్రేప్ లాంటి శారీకి జకార్డ్ కూడా వచ్చిందండి. జకార్డ్ సెల్ఫ్ వీవింగ్లోనే జకార్డ్ వీవింగ్ వచ్చి మధ్యలో బుటీస్ వచ్చాయి. లావెండర్ రిచ్ పళ్ళులో ఏదో రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఎప్పుడు వచ్చేలాంటి డిజైన్ కాకుండా ఈ క్రీపర్స్ తోటి, ఈ వీవింగ్ తోటి వచ్చిన క్రీపర్స్ తోటి చాలా ప్రిటీగా ఉందండి లావెండర్ కలర్ తోటి. అండ్ దీని కాంట్రాస్ట్ చూసుకోండి, అసలు ఎప్పుడైనా చూసారు అసలు ఈ కలర్ కాంబినేషన్? మనం ట్రై కూడా చేయలేదు, అంత బాగుందో చూడండి. ఇది లావెండర్ విత్ మరూన్ కలర్ కాంబినేషను, 2 కాంట్రాస్ట్లోని చాలా టూ గుడ్ ఉంది. ఇది 3000లోనే ఉంది శారీ. వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపించేస్తాను మీకు విత్ బ్లౌజ్ తోటి. చీర అయితే ఇదండి, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది అసలు. క్రేప్ కంఫర్టబుల్గా ఉంటుంది, మైసూర్ క్రేప్ లాగా. ఓకే, ఇది 2 వైపులా జరీ బోర్డరు అండ్ దీని మీద వచ్చిన జరీ బుటీస్ కూడా బాగున్నాయి. అండ్ దిస్ రిచ్ పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు. అండ్ కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయని కలర్ కాంబినేషను, ఎంత టూ గుడ్ ఉందో చూడండి. కాంట్రాస్ట్ కాంబినేషను. ఇప్పుడు లావెండర్, డార్క్ లావెండర్ విత్ బాటిల్ గ్రీన్, ఇలాగే లావెండర్ విత్ రెడ్ కలరు. ఈ కాంబినేషన్స్ చాలా క్రేజీగా ఉంటున్నాయండి, నిజంగా చాలా క్రేజీగా ఉంటున్నాయి. ఇలా ట్రై చేయండి రెగ్యులర్. అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ కాబట్టి మీరు వేరే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్లు కూడా చేసుకోవచ్చు. ఇది శారీ అయితే, పళ్ళు అయితే ఇది ఫ్లెక్సిబిలిటీ చూసారు కదా, ఫ్లెక్సిబిలిటీ ఎంత బాగుందో. దిస్ ఇస్ ద పళ్ళు అండ్ బార్డర్. ఇది జకార్డ్ బుటీస్ వస్తాయి, సెల్ఫ్ వీవింగ్లో, సెల్ఫ్లో లైట్గా కనిపిస్తుందా, దాని మీద బుటీస్ కూడా ఉంటాయి అన్నమాట. 3000లో ఉంది శారీ. నో కమింగ్ టు దిస్ శారీ. దిస్ ఇస్ ఎ చినాన్ శారీ. ఇట్స్ ఎ డిఫరెంట్ శారీ అండి. మఫ్ కలర్ విత్ హ్యాండ్ పెయింటింగ్. హ్యాండ్ పెయింటింగ్ కూడా మామూలుగా ఆషామాషిగా లేదండి, రెగ్యులర్గా వచ్చే హ్యాండ్ పెయింటింగ్ లాగా కాకుండా ఈ స్ట్రైప్స్ చూసారా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ వచ్చింది స్ట్రైప్స్. మఫ్ కలర్ ఒకటి, రాణి పింక్ ఒకటి, మళ్ళీ మఫ్ కలర్ ఒకటి, రాణి పింక్ ఒకటి, ఆల్టర్నేట్ వచ్చింది. మధ్యలో గళ్ళలో మాత్రం, మధ్యలో ఉండే హారిజాంటల్ బ్లాక్లో మాత్రం హ్యాండ్ పెయింటింగ్ వచ్చింది. సూపర్ కలర్ కాంబినేషన్ ఉందండి ఇది అసలు. చినాన్, ప్యూర్ చినాన్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అగైన్ రాణి పింక్. ఏదైతే మీకు బోర్డర్లో పైపింగ్లో వస్తుందో అదే కలర్ వస్తుంది. కట్టుకుంటే ఇట్లా వస్తుంది అనమాట, చారల్లాగా చీర. ఏలేదు, జస్ట్ 2 కలర్సే, మఫ్ కలర్ అండ్ రాణి కలర్, మధ్యలో హ్యాండ్ పెయింటింగ్. బ్యూటిఫుల్గా ఉంది, చాలా కొత్తగా ఉంది ఫ్యాబ్రిక్ డిజైన్. హ్యాండ్ పెయింటింగ్ ఎంత బాగా వేయడం, చాలా బాగుంది డిజైన్ అది కొత్తగా. అండ్ బ్లౌజ్ ఏమో ఈ రాణి పింక్ తోటి వచ్చింది. రేట్ చెప్తాను, రేటు 3100లో ఉందండి. 3100లో ఉంది. చాలా కొత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ కానీ, ఫ్యాబ్రిక్ కాదు సారీ, చీర డిజైన్ చాలా బాగుంది. ఈ ఆల్టర్నేట్గా రావడం అది 3100లో. సో ఈ చీర చూడండి, ఇది ఎలా వచ్చిందంటే, ఈ స్ట్రైప్స్ మీకు పళ్ళు, షోల్డర్ అటు ఇటు టర్న్ అయ్యేంత వరకు వస్తుంది. కుచ్చిళ్ళు పార్ట్లోకి వచ్చేసరికి ఇట్లా స్కర్ట్ వస్తుంది అనమాట. స్కర్ట్ పార్ట్ వరకు కింద హ్యాండ్ పెయింటింగ్ వచ్చి పైన అంతా కూడా గ్రే కలర్తో వస్తుంది. కుచ్చిళ్ళలో ఇలా వస్తూ పళ్ళు, షోల్డర్ మాత్రం ఇట్లా ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇదే పెయింటింగ్ మళ్ళీ కింద బార్డర్లో ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంది శారీ 3100కి. ఈ శారీ చూడండి, ఇది నిజంగా చాలా హ్యాండ్ వర్క్ ఎక్కువ వచ్చిన చీర, అయినా కూడా చాలా తక్కువ వెయిట్ ఉండే శారీ. ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. వర్క్ ఎంత రిచ్గా వచ్చిందో చూపిస్తాను మీకు నేను. ఇది శారీలోనే కొంత పార్టే మొత్తం హ్యాండ్ వర్క్ అండి. పళ్ళు చూసారా అసలు, ఫ్యాబ్రిక్ ఏమో రష్యన్ సిల్క్, చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండే పేపర్ లాగా ఉండేది. ఇదేమో పళ్ళు, డార్క్ గ్రే కలర్ శారీ అండి. ఇది బ్లూయిష్ గ్రే కలర్ లాగా ఉంది. దీని మీద కలర్ఫుల్ కాంతా వర్క్, మొత్తం హ్యాండ్ వర్క్ తోటి బర్డ్స్ అయినా ఫ్లవర్స్ అయినా మధ్యలో మిర్రర్స్ కుట్టారు. కలర్ఫుల్గా ఉందండి అసలు ఇది. దీనికి బ్లౌజు, ఇది బ్లౌజు. పళ్ళు ఇంత రిచ్గా ఉందా, బ్లౌజ్ కూడా అంతే రిచ్గా ఉంది. ఇది బ్లౌజ్ అంతా కూడా నెక్ వర్క్ వస్తుంది, కాంతా వర్క్ లైన్స్, స్లీవ్స్ కూడా వస్తుంది. 5000లో ఉందండి శారీ. ఎందుకంటే దీంట్లో చేసిన వర్క్ అంతా ఇంత కాదు. పళ్ళు ఎంత రిచ్గా ఉందో సెపరేట్గా, శారీ కూడా షోల్డర్ మీద అసలు కలర్ కాంబినేషన్ చూడండి, డార్క్ కలర్ మీద రెడ్, ఎల్లో, ఈ కలర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. బోత్ సైడ్స్ కొంచెం కాంతా వర్క్, బార్డర్ వర్క్ చేస్తేనే బోర్డు అంత రేట్ ఉంటుంది. అలాంటిది మొత్తం అంతా కూడా ఇంత రిచ్ పళ్ళుతోటి
షోల్డరు అండ్ శారీ అంతా కూడా మీకు ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా కూడా కాంతా వర్క్తో ఫ్లవర్స్ వస్తాయి, రోజెస్. లైట్ వెయిట్లో ఉంది, 5000లో ఉందండి ఈ శారీ. హైటు నేను దేనికి మెన్షన్ చేయలేదు, కానీ కామన్గా అన్నిటికీ 47 ఇంచెస్ అయితే వస్తుందండి. ప్రతి చీర కూడా అంతే వస్తాయి, ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. తక్కువ ఉంటే స్పెషల్గా మెన్షన్ చేస్తాను. 46 అంటే రెగ్యులరు, 47 ఇంకా సూపరు. దానిపైన ఏదైనా ఉంటే చెప్పక్కర్లేదు. తక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం రోలింగ్ అవసరం వద్దని కానీ లెంగ్త్ గురించి మెన్షన్ చేస్తాను. సో ఈ రోజు చీరల్లో అయితే కాదనడానికి ఏవీ లేవండి, అన్నీ అంతంత బాగున్నాయి అసలు. సో నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేస్తే మా వాళ్ళు మీకు చీర పంపించేస్తారు పేమెంట్ చేశాక. మా ఛానల్ అయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఇన్స్టాలో కూడా మా వాళ్ళు అప్పుడప్పుడు రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు కాదు, రోజునే చేస్తారు కదా, రోజు రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. గాయత్రి ఫ్యాషన్స్ ఇన్స్టా ఉంది, ఇందులో ఒక అవతారంతో ఉంటాం. జితి కూడా ఇన్స్టా ఉంది, జితి కూడా ఫాలో అవ్వండి. హైదరాబాద్ స్టోర్ మాది జితి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ విత్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.